భగవద్గీత అందరూ అనుకుంటున్నట్టు హిందూ మతానికి మాత్రమే చెందిన గ్రంథము కాదు. భగవద్గీత ఏ ఒక్క దేశానికో ప్రాంతానికో పరిమితం కాదు. సమస్త మానవాళి అనుసరించవలసిన నియమముల గురించి చెప్పిన మహద్గ్రంథము. సర్వకాలములయందు సర్వావస్థలయందు సకల ప్రాంతములయందు ఆచరించవలసిన నియమ నిబంధనల గురించి బోధించిన అమూల్య గ్రంథము. గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. గీత ఉపనిషత్తుల సారము. ఉపనిషత్తులు ఆధ్యాత్మిక వాంగ్మయంలో విశిష్ట స్థానమును సంపాదించుకున్నాయి. వేదములు అనే చెట్టుకు కాచిన ఫలములే ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల సారమును తెలుసుకొనవలెనని ప్రతి ముముక్షువు కోరుకుంటాడు. కానీ ఉపనిషత్తులను చదవడం, అర్థం చేసుకోవడం చాలా కష్టము. ఈ ఉపనిషత్తుల సారమంతటిని భగవద్గీతలో నింపి మనకు అందించారు వ్యాసుల వారు. ఉపనిషత్తులు గోవులు అయితే అర్జునుడు ఆవుదూడ, గోపాలుడు అయిన శ్రీకృష్ణుడు ఆవుపాలు అనే గీతను పితికి మనకు అందించాడు. అందుకే గీతామృతము అని అన్నారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానం మనకు ఎన్నో సౌకర్యాలు కలిగించింది. సుఖంగా జీవనం గడపడానికి ఎన్నో వసతులు చేకూర్చింది. వేగంగా ప్రయాణం చేయడానికి, సుఖంగా ప్రయాణం చేయడానికి సాధనాలు సమకూర్చింది. ఇన్ని సుఖాలు భోగభాగ్యాలు ఉన్నా మానవుడు నిరంతరం ఏదో వెలితితో బాధపడుతూ ఉన్నాడు. సుఖం కాదు, ఇంకా ఏదో కావాలి అనే మోహంలో పడుతున్నాడు. తన మనస్సు అల్లకల్లోలం చేసుకుంటున్నాడు. ఈ రోజుల్లో ఎంతో ధనం, హోదా, భోగభాగ్యాలు ఉన్నా మానసిక శాంతి లేక, ప్రశాంతత లేక ఎంతోమంది బాధపడుతున్నారు. దానికి కారణం వారి అవిద్య. ఈ అవిద్య పోవాలంటే ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను అధ్యయనం చేయడం ఒకటే మార్గం. మరొక మార్గం లేదు. గీతను కేవలం అధ్యయనం చేయడమే కాదు, దానిని ఆచరించాలి అని అందరూ తెలుసుకోవాలి. చిత్తములో రజోగుణము, తమోగుణము పేరుకొనిపోయి ఉంటే ఎన్ని పూజలు, వ్రతాలు, యజ్ఞయాగాలు చేసినా ప్రయోజనము ఉండదు. ముందు చిత్తములోని రజో తమో గుణములను నాశనం చేసి సత్వగుణ ప్రధానం చేసుకోవాలి. తరువాత దాన్ని కూడా వదిలిపెట్టి పరమాత్మతత్వము అయిన నిర్గుణత్వాన్ని అలవర్చుకోవాలని గీత బోధిస్తుంది. కేవలము భగవంతుని మీద భక్తి ఉంటే చాలదు. సాటి మానవుల మీద, సాటి ప్రాణుల మీద జాలి, దయ, కరుణ కలిగి ఉండాలని బోధిస్తుంది గీత. అన్ని ప్రాణులలో పరమాత్మ ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు. సాటి మానవులను ద్వేషిస్తే, సాటి ప్రాణులను హింసిస్తే అది పరమాత్మను ద్వేషించినట్టు, హింసించినట్టు అవుతుందని నొక్కి చెప్పింది గీత. మనస్సును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. అప్పుడే లోపల ఉన్న ఆత్మసాక్షాత్కారం అవుతుందని గీత బోధిస్తుంది. ద్వంద్వముల యందు సమాన దృష్టి కలిగి ఉండాలి. సుఖదుఖములను, జయాపజయములను, లాభ నష్టములను సమంగా చూడగలిగి ఉండాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. మానవులలో ఉన్న అహంకారము, భేదభావమే అన్ని అనర్థములకు మూలము. సమత్వమే ప్రశాంతతకు మూలము అని బోధిస్తుంది గీత. ఈ విశ్వమంతా భగవంతుని స్వరూపము. పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు. అన్ని ప్రాణులలో ఆత్మస్వరూపుడుగా, చైతన్య స్వరూపుడుగా వెలుగుతున్నాడు. ఆ సత్యం తెలుసుకోలేని మానవుడు సాటి మానవుల మధ్య భేదభావము కల్పిస్తున్నాడు. రాగద్వేషములతో సతమతమవుతున్నాడు. అదే అజ్ఞానము. ఆ అజ్ఞానమే అన్ని దుఃఖములకు మూలము. ఈ సత్యాన్ని బోధించినదే గీత. కృష్ణుడు తృప్తిగా భోజనం చేసిన తర్వాత తాంబూలం సేవిస్తూ, అర్జున, కులాసాగా భగవద్గీత చెప్పుకుందామా అని చెప్పలేదు. లేక తీరిక సమయంలో కూడా చెప్పలేదు. యుద్ధం ఇంకాసేపట్లో జరగబోతోందనగా చెప్పాడు. అర్జునుడి మనస్సు సంఘర్షణలతో క్షుభితం అయినప్పుడు చెప్పాడు. తాను యుద్ధం చేయను అనే నిర్వేదం అర్జునుడిని ఆవహించినప్పుడు చెప్పాడు. నాకు ఏమీ తోచడం లేదు, ఏ నిర్ణయమూ తీసుకునే శక్తి నాకు లేదు. నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నాకు కర్తవ్యం ఉపదేశించు అని అర్జునుడు పూర్తి శరణాగతి అయిన తరువాత చెప్పాడు. నాను శోచంతి అనే పదంతో మొదలుపెట్టి మాశుచహ అనే పదంతో పూర్తి చేశాడు.
అంటే ఏడవద్దు అని అర్జునుడి కన్నీళ్లు తుడిచాడు. మనలో కూడా అనునిత్యం మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణే భారత యుద్ధం. మంచి పాండవులు అయితే చెడు కౌరవులు. మనలో సంఘర్షణ తలెత్తినప్పుడు నివారణోపాయము చూపేది భగవద్గీత. మన కన్నీళ్లు తుడిచి ఏడవకు, ధైర్యంగా ఉండు అని వీపు తట్టి ప్రోత్సహించేది భగవద్గీత. భగవద్గీత పూజలో పెట్టుకొని పూజించే గ్రంథం కాదు. భగవద్గీత చదివితే పుణ్యం వస్తుందని, స్వర్గసుఖాలు ప్రాప్తిస్తాయని, సరాసరి మోక్షం వస్తుందని చదవకూడదు. భగవద్గీత కేవలం మోక్షానికి మార్గం చూపుతుంది. ఆ మార్గంలో నడవాల్సింది మనమంతా కూడా గుడ్డివాళ్ళమే. అజ్ఞానం అనే అంధకారంలో పడి గుడ్డివాళ్ళ మాదిరి కొట్టుకుంటున్నాము. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, మనమిలా ఎందుకు ఉన్నాము అనేది మనకు మనమే ప్రశ్నించుకోవాలి. అప్పుడే మనకు గీత చదవాలని, వినాలని జిజ్ఞాస కలుగుతుంది. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ శ్రీమద్భగవద్గీతా ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. భావం: ఓ సంజయ, ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధము చేయవలనని కోరిక బలంగా కలిగిన వాళ్ళు అయిన నా కుమారులు మరియు నా తమ్ముడు పాండురాజు కుమారులు ఏమి చేస్తున్నారు? వివరంగా చెప్పు అని ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడగడంతో గీతాశాస్త్రము ప్రారంభం అవుతుంది. వ్యాసుల వారు భగవద్గీతను ధర్మ అనే పదంతో మొదలుపెట్టారు. ధర్మము అందరూ ఆచరించవలసినది. ధర్మాచరణము అందరికీ అత్యంత ఆవశ్యకము. ధర్మం రక్షింపబడిన నాడు ఆ ధర్మం మనలను రక్షిస్తుంది. అందుకే ధర్మో రక్షతి రక్షితః అని ఆర్యోక్తి. గీతలో కృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఉద్ఘాటించారు. ధర్మమును స్థాపించడానికి ప్రతి యుగంలో నేను జన్మిస్తాను అని చెప్పారు. కాబట్టి ధర్మము మానవాళికి అత్యంత ముఖ్యమైన సంపద. అందుకే ఈ భరతభూమి ధర్మక్షేత్రమై విలసిల్లింది. అటువంటి భారత భూమిలో కురుక్షేత్రము ఉంది. కురుమహారాజు పేరిట కురువంశము వర్ధిల్లింది. ఆ కురుమహారాజు యజ్ఞం చేయడానికి ఆ క్షేత్రమును దున్ని చదును చేశాడు. అందుకని ఈ ప్రదేశమునకు కురుక్షేత్రము అని పేరు వచ్చిందని చెబుతారు. క్షత్రియ కులమును సమూలంగా నిర్మూలించిన పరశురాముడు వారి రక్తముతో ఇక్కడే తన తండ్రికి తర్పణము విడిచాడని, ఆ క్షత్రియుల రక్తం 5 పాయలుగా పారిందని, దాని పేరే శమంతక పంచకము అని, అది ఈ కురుక్షేత్రంలో ఉందని చెబుతారు. అటువంటి కురుక్షేత్రములో పాండవులు కౌరవులు రాజ్యం కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులయ్యారు. మన శరీరం కూడా ఒక కురుక్షేత్రమే. అందులో మంచి ఆలోచనలు పాండవుల సైన్యం అయితే, దుర్మార్గముతో కూడిన ఆలోచనలు కౌరవసేనలు. వాటి మధ్య జరిగే ఘర్షణే కురుక్షేత్ర సంగ్రామము. అసలు మనిషి పుట్టగానే అతడు లేక ఆమె మనసు నిర్మలంగా, ప్రశాంతంగా, అమాయకంగా ఉంటుంది. పెరిగి పెద్దయ్యే కొద్దీ ఇది నాది అది నీది అనే స్వార్థము, నీవు వేరు నేను వేరు అనే భేదబుద్ధి, ఇదంతా నాకే కావాలి నీకు ఇవ్వను అనే లోభత్వము, నువ్వంటే నాకు పడదు అనే ద్వేషము, నీకు అంతా ఉంది నాకు ఇంతే ఉంది అనే అసూయ క్రమక్రమంగా మన మనసులను, బుద్ధిని కురుక్షేత్రంగా మారుస్తాయి. ఈ మంచి చెడుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి మంచి గెలుస్తుంది, మరోసారి చెడు గెలుస్తుంది. దానివలన సుఖము దుఃఖము ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. ఇదే సంసారము అనే సాగరము. ఈ సాగరము నుండి బయటపడాలంటే ఒక గట్టి పడవ కావాలి. అదే భగవద్గీత. దానికి చుక్కాని పట్టేది గురువు. భగవద్గీత అనే పడవ ఎక్కి శ్రీకృష్ణుడు అనే గురువు సాయంతో ఈ సంసారము అనే సముద్రమును దాటవచ్చు. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. భావం: ఓ ధృతరాష్ట్ర మహారాజా,
నీ కుమారుడు అయిన దుర్యోధనుడు యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తున్న తన సైన్యాన్ని, పాండవుల సైన్యాన్ని ఒక్కసారి తేరిపారా చూశాడు. తన బలం ఎంతో, ఎదుటి బలం ఎంతో అంచనా వేసుకున్నాడు. తన సైన్యం ఏ ఏ వ్యూహములు రచించారో పాండవుల సైన్యముల యొక్క వ్యూహరచనను గమనించాడు. వెంటనే తన రథమును తన గురువుగారు అయిన ద్రోణాచార్యుల వద్దకు పోనిమ్మన్నాడు. ద్రోణునితో ఇలా అన్నాడు: కౌరవుల సైన్యాధ్యక్షుడు భీష్ముడు యుద్ధం గురించి, అందులో అనుసరించవలసిన వ్యూహములు ప్రతివ్యూహముల గురించి చర్చించాలంటే దుర్యోధనుడు భీష్ముని వద్దకు పోవాలి. కానీ కేవలం తన ఉప్పు తింటున్న కారణంగా తన పక్షాన యుద్ధం చేయడానికి వచ్చిన ద్రోణాచార్యుల వద్దకు ఎందుకు వెళ్ళాడు? భీష్ముని మీద నమ్మకం లేదా? భీష్ముడు పాండవులు తన మనుమలు అనే మమకారంతో సరిగ్గా యుద్ధం చేయడు అనే సందేహం కలిగిందా? లేక భీష్ముని కంటే ఆచార్య ద్రోణుడు పరాక్రమవంతుడా? ఇది అందరి మనసులో తొలిచే ప్రశ్న. ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది. పాండవులు నా మనుమలు, నేను పాండవులను తప్ప అందరినీ చంపుతాను అని ఇదివరకే ప్రకటించాడు భీష్ముడు. ద్రోణుడికి అటువంటి నియమం లేదు. ఎందుకంటే ద్రోణుడికి అందరూ శిష్యులే, ఎవరి మీద అధిక ప్రేమ లేదు. కాకపోతే అర్జునుడు అంటే ప్రత్యేకమైన అభిమానము, అంతవరకే. ఆ కారణం చేత ద్రోణుణ్ణి పాండవుల మీదకి రెచ్చగొడదామని వెళ్ళి ఉండవచ్చు. దుర్యోధనుడిది కుటిల బుద్ధి. ఎప్పుడూ సక్రమంగా ఆలోచించడు, వక్రంగానే ఆలోచిస్తాడు. పాండవుల సైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నుడు. అతడు పాండవుల భార్య ద్రౌపదికి అన్నగారు. అతడి తండ్రి ద్రుపదుడు ద్రోణాచార్యుణ్ణి అవమానపరిచాడు. దానికి అర్జునుడి ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాడు ద్రోణుడు. ద్రోణుణ్ణి చంపే కుమారుడు కావాలని తపస్సు చేశాడు ద్రుపదుడు. దాని ఫలితంగా దృష్టద్యుమ్నుడు అగ్నిలో నుండి జన్మించాడు. కాబట్టి దృష్టద్యుమ్నుడు కేవలం ద్రోణుణ్ణి చంపడానికే పుట్టాడు అన్నది అందరికీ తెలుసు. ఈ విషయం తెలిసి కూడా ద్రోణుడు దృష్టద్యుమ్నుడికి విలువిద్య నేర్పించాడు. అస్త్రశస్త్రముల ప్రయోగ ఉపసంహారములు నేర్పించాడు. కాబట్టి ఎదుటిపక్షాన సైన్యాధ్యక్షుడిగా ఉన్న దృష్టద్యుమ్నుడు ద్రోణుడికి శిష్యుడు. తనను చంపడానికే పుట్టిన దృష్టద్యుమ్నుడిని ద్రోణుడు చంపుతాడా లేక శిష్యుడు అనే ఉపేక్ష వహిస్తాడా అన్న సందేహము దుర్యోధనుడిలో మొలకెత్తింది. ఈ విషయం తేల్చుకోవడానికే నేరుగా ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు: పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. భావం: గురువుగారు నమస్కారం. ఒక్కసారి పాండవుల వైపు ఉన్న సేనా సముద్రాన్ని చూడండి. ఆ సైన్యం ముందు ఠీవిగా నిలబడి ఉన్న పాండవుల సర్వసైన్యాధ్యక్షుడు అయిన దృష్టద్యుమ్నుణ్ణి చూడండి. ఆయన ఎవరో కాదు, తమరి శిష్యుడే. తమరే అతనికి విలువిద్య నేర్పించారు. తమరే దృష్టద్యుమ్నుణ్ణి మహాబుద్ధిమంతుడు అని పొగిడేవారు. కాని ఆచార్య, ఆయన మీ బద్ధశత్రువు ద్రుపదుని కుమారుడు అని మరిచిపోకండి. మీరు తనకు చేసిన అవమానాన్ని భరించలేక కేవలం మిమ్మల్ని చంపడానికే తపస్సు చేసి దృష్టద్యుమ్నుణ్ణి కుమారుడిగా పొందాడు. దృష్టద్యుమ్నుడు మీ శిష్యుడు, బుద్ధిమంతుడు అని ఉపేక్ష చేస్తారో, లేక మీ బద్ధశత్రువు ద్రుపదుని కుమారుడని, మిమ్మల్ని చంపడానికే పుట్టాడని అతని పట్ల కఠినంగా వ్యవహరిస్తారో మీ ఇష్టం అనే అర్థం వచ్చేటట్టు నర్మగర్భంగా మాట్లాడాడు దుర్యోధనుడు. తన రాజకీయ చతురతనంతా ఇక్కడ మాటల్లో చూపించాడు దుర్యోధనుడు. భావం పూర్తి అయింది. ఇప్పుడు శ్లోకం యొక్క వివరణ చూద్దాము. దుర్యోధనుని పక్షాన 11 అక్షౌహిణీల సైన్యం ఉంది. పాండవుల పక్షాన కేవలం 7 అక్షౌహిణీల సైన్యం మాత్రమే ఉంది. కానీ పాండవుల పక్షాన ధర్మము, ధర్మానికి ప్రతినిధి అయిన శ్రీకృష్ణుడు ఉన్నాడు. కానీ దుర్యోధనుడి పక్షాన అధర్మం ఉంది. భీముడికి బాలుడుగా ఉండగానే విషం పెట్టాడు. వారిని లక్క ఇంట్లో పెట్టి సజీవ దహనం చేయాలని చూశాడు. అక్రమంగా పాండవుల రాజ్యం లాక్కోవడమే కాక వారి భార్యను అవమానించాడు. అడవులకు పంపాడు. తిరిగి వచ్చి వారు తమ రాజ్యం తమకు ఇమ్మని అడిగితే సూర్యమున మోపినంత భూమి కూడా ఇవ్వను అని అన్నాడు. ఇవన్నీ అధర్మాలని, అధర్మం తన పక్షాన ఉందని దుర్యోధనుడికి తెలుసు.
అందుకే దుర్యోధనుడు అభద్రతాభావంతో ఉన్నాడు. తమకంటే చిన్నదైన పాండవుల సైన్యం పెద్ద భూతంలాగా కనపడుతూ ఉంది. అందుకే మహతీం చము అంటే గొప్పదైన పాండవుల సైన్యం చూడండి అని అన్నాడు. మనలో కూడా ఎంత ఎక్కువ ధనం, ఆస్తి, పదవులు ఉంటే అంత అభద్రతాభావం ఉంటుంది. ముందు వెనుక సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటారు. ప్రతి చిన్న విషయానికి భయపడతాడు. ఏమీ లేనివాడు నిర్భయంగా, హాయిగా, కులాసాగా, ఒంటరిగా తిరుగుతాడు. అందుకనే ఎక్కువ సైన్యం ఉన్నప్పటికీ దుర్యోధనుడికి అభద్రతాభావం పోలేదు. దుర్యోధనుని మాటలతో ఒళ్ళు మండింది ద్రోణుడికి. దుర్యోధనుని వంక తీక్షణంగా చూశాడు. దుర్యోధనుడు సర్దుకున్నాడు. అందరి మాదిరే దృష్టద్యుమ్నుని గురించి కూడా అడిగాను అని అర్థం వచ్చేటట్టు ఇతర వీరుల గురించి ఇలా అన్నాడు. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురజిత్కుంతిభోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. భావం: తనలో తాను సర్దుకున్న దుర్యోధనుడు ద్రోణాచార్యులతో ఇలా అన్నాడు. ఆచార్యవర్య, ముందు కేవలం పాండవుల సైన్యాధ్యక్షుని గురించి చెప్పాను అంతే. అయినా తమరికి తెలియనిది కాదు. ఏదో నా తృప్తి కొరకు పాండవుల సైన్యంలో ఉన్న మహారథుల గురించి చెబుతున్నాను. శ్రీకృష్ణుడు తమ్ముడు సాత్యకి, మహారథి అనే పేరుగాంచిన విరాట మహారాజు, దృష్టకేతుడు, చేకితానుడు, మహాపరాక్రమశాలి అయిన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైభ్యుడు, మహాపరాక్రమవంతుడైన యుధామన్యుడు, మహావీరుడు అభిమన్యుడు, ఇంకా ద్రౌపదీ కుమారులైన ఉపపాండవులు, వీరంతా మహారథులు. వీరి ధనుస్సులు చాలా పటిష్టమైనవి. వీరందరూ ధనుర్విద్యాపారంగతులు. వీరంతా భీముడు, అర్జునుడితో సమానంగా యుద్ధం చేయగల సమర్థులు. భావం పూర్తి అయింది. ఇప్పుడు వివరణ. మహారథి అంటే ఒకే సమయంలో 10,000 మంది సైనికులతో యుద్ధం చేయగల సామర్థ్యం ఉన్నవాడు అని ఒక అర్థం. వేరువేరు చోట్ల వేరు అర్థాలు ఉన్నాయి. మరి వీళ్ళ సంగతి ద్రోణుడికి తెలియదా? తెలుసు. కానీ ఎదుటి బలమును, తన బలమును అంచనా వేయడం యుద్ధనీతి. అందుకే ఈ వివరాలు చెప్పాడు. ఇంకా తన పక్షానున్న వీరుల గురించి కూడా చెబుతున్నాడు దుర్యోధనుడు. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. భావం: ఆచార్యవర్య, తమకు తెలియదు అని కాదు. మన పక్షంలో ఉన్న మహారథుల గురించి కూడా చెప్పుకుంటే నా మనసుకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. అందుకని కేవలం తమరి గుర్తు కోసం మనవైపు ఉన్న యోధానుయోధుల గురించి చెబుతాను వినండి. భావం పూర్తి అయింది. ఇప్పుడు వివరణ. ఈ శ్లోకంలో ద్విజోత్తమ అని గురువుగారు ద్రోణాచార్యుణ్ణి సంబోధించాడు దుర్యోధనుడు. ద్విజోత్తమ అంటే బ్రాహ్మణోత్తమ అని అర్థం. బ్రాహ్మణుడు గురువుగా తన శిష్యులకు సమస్త విద్యలు నేర్పవచ్చు. విద్య అంటే ధనుర్విద్య, యుద్ధ విద్య కూడా వస్తాయి. కాబట్టి యుద్ధ విద్యలు బ్రాహ్మణుడు నేర్పవచ్చు, కానీ యుద్ధం చేయకూడదు. ఎందుకంటే యుద్ధం హింసతో కూడుకున్నది. బ్రాహ్మణుడికి హింస చేయడం ధర్మం కాదు. అందుకని వ్యాసుల వారు ఎత్తి పొడుపుగా ఈ పదం వాడి ఉండవచ్చు. కానీ దుర్యోధనుడికి ఆ భావన ఉన్నట్టు కనిపించదు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అన్యే చ బహవః శూరా మదర్దే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. భావం: గురువర్య,
మా పక్షాన తమరు ఉన్నారు, ఇంక మాకేం భయం? అదీ కాకుండా పితామహులు భీష్ముల వారు, మహారథి కర్ణుడు, అపజయం అంటే ఏమిటో ఎరుగని కృపాచార్యులు, తమరి కుమారుడు అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుడు వీళ్ళంతా మన పక్షాన ఉన్నారు. ఆచార్య, వీళ్ళే కాదు ఇంకా ఎంతోమంది వీరులు శూరులు నా కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నా గురించి, నా గెలుపు గురించి తమ ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేయడానికి ఎంతోమంది యుద్ధ విద్యలో నైపుణ్యం కలిగిన వారు, పలు రకములైన అస్త్రములను శస్త్రములను ప్రయోగించడంలో నిపుణులు మనవైపు యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తున్నారు అని ధీమా వ్యక్తం చేశాడు దుర్యోధనుడు. భావం పూర్తి అయింది. ఇప్పుడు వివరణ. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఎంతోమంది వీరులు పరాక్రమవంతులు నా కోసం యుద్ధం చేయడానికి వచ్చారు అంటే బాగుండేదేమో కానీ దుర్యోధనుని నోటి వెంట వీరంతా నా కోసం తమ ప్రాణాలను విడుస్తారు అనే మాటలు వెలువడ్డాయి. ఆఖరుకు జరిగింది అదే కదా. రాబోయే అపజయాన్ని సూచించే మాటలు దుర్యోధనుని నోటి వెంట రావడం దైవ సంకల్పంగానే మనం భావించాలి. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. భావం. గురువుగారు, మన సేనలు అపరిమితమైనవి. పైగా మన సేనలు మహారథి భీష్ముని వలన రక్షింపబడుతున్నాయి. పాండవుల సైన్యములు పరిమితములు, కానీ అవి భీముని చేత రక్షింపబడుతున్నాయి. ఇప్పుడు వివరణ. కౌరవుల సేనలు 11 అక్షౌహిణీలు, పాండవుల సేనలు 7 అక్షౌహిణీలు. అంటే దాదాపు కౌరవ సేనలు పాండవుల సేనల కన్నా 1.5 రెట్లు ఎక్కువ. ఆ మాత్రానికే దుర్యోధనుడు తనకు అపార సేనావాహిని కలదని తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్నాడు. అదీ కాకుండా మన సైన్యాధ్యక్షుడు భీష్ముడు, అది కూడా ఒక అనుకూల అంశము అని ధైర్యము. అంతలోనే అధైర్యపడుతున్నాడు దుర్యోధనుడు. పాండవ సేనలు భీముని చేత రక్షింపబడుతున్నాయి అని అన్నాడు. పాండవ సేనానాయకుడు దృష్టద్యుమ్నుడు. భీముడు ఒక మహారథి, కానీ భీముని గురించిన, ఆ భీముని బలపరాక్రమాల గురించిన గుబులు దుర్యోధనుడికి మనసులో తెలుస్తూనే ఉంది. తన తొడలు విరగగొడతానని, దుశ్శాసనుడి గుండెలు చీల్చి రక్తం తాగుతానని, గాంధారేయులను 100 మందిని తానే చంపుతానని భీముడు నిండు సభలో చేసిన శపథం దుర్యోధనుడికి గుర్తుకొస్తూ ఉంది. అందుకే పాండవ సేనలు భీముని చేత రక్షింపబడుతున్నాయి అని కాస్తంత అధైర్యపడ్డా, అయినా పర్వాలేదు మనకు భీష్ముడు ఉన్నాడు కదా అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. అదీ కాకుండా పాండవుల మొదటి రోజు వజ్రవ్యూహమును పన్నారు. ఆ వజ్రవ్యూహమునకు నాయకుడు భీముడు. అందుకే భీముడు వ్యూహము మొదట్లో నిలబడి ఉన్నాడు. భీముడు విజృంభిస్తే యుద్ధము మొదటి రోజే సమాప్తం కాదు కదా అనే శంక కూడా దుర్యోధనుడి మనసులో ఏదో ఒక మూల బాధిస్తూ ఉన్నట్టుంది. అందుకే ఇక్కడ భీముని ప్రస్తావన తెచ్చాడు దుర్యోధనుడు. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితా భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. భావం. అందుకే గురువర్య, ఈ సమయంలో మనమందరం కలిసి మా తాతగారు, మన సర్వసైన్యాధ్యక్షుడు అయిన భీష్ముణ్ణి రక్షించుకోవాలి. కాబట్టి మనమందరం మన మన స్థానములలో నిలిచి అప్రమత్తంగా ఉండి సదా భీష్ముణ్ణి రక్షించుకోవాలి. మీరు కూడా భీష్ముణ్ణి రక్షించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి అని అన్నాడు. ఇప్పుడు వివరణ. భీష్ముడు మహారథి, తనను తాను రక్షించుకోగలడు, అందులో సందేహము లేదు. కానీ దుర్యోధనుని సందేహమంతా ఒకవేళ మొదటి రోజే భీష్ముడు పడిపోతే తన పని అయిపోతుందని, తనలో ఉన్న ఆ కాస్తంత మనోధైర్యము దెబ్బతింటుందని భయపడుతున్నాడు. అంటే ద్రోణుడి పరాక్రమం మీద కూడా దుర్యోధనుడికి నమ్మకం ఉన్నట్టు లేదు. అందుకని నర్మగర్భంగా మనందరం భీష్ముణ్ణి రక్షించుకుందాము అని ద్రోణుడితో అన్నాడు. దుర్యోధనుడు రారాజు, ఏమన్నా పడాలి. అందుకని ద్రోణుడు ఏమీ మాట్లాడలేదు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చై
శంఖం దద్మౌ ప్రతాపవాన్. భావం: ఈ మాటలన్నీ విన్నాడు భీష్ముడు. ఆ మాటలలో అంతరార్థం గ్రహించాడు. ఏనాడో తన మాట వినని, తన మాట లక్ష్యపెట్టని దుర్యోధనుడు ఈనాడు తనను మాత్రం అందరూ రక్షించాలని తన మీద అమితమైన శ్రద్ధ చూపిస్తున్నాడు అంటే దుర్యోధనుడి మనసులో యుద్ధభయం ప్రవేశించింది అని తెలుసుకున్నాడు. దుర్యోధనుడిని ఉత్సాహపరచడానికి, వానిలో ధైర్యం కలిగించడానికి భీష్ముడు సింహంలా గర్జించాడు. తన శంఖాన్ని గట్టిగా పూరించాడు. యుద్ధమునకు సన్నద్ధం కండి అనే సూచన ఇవ్వడానికి గుర్తుగా సైన్యాధ్యక్షుడు తన శంఖం పూరించాడు. తతః శంఖాశ్చ భైర్యశ్చ పనవానకగోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. భావం: తమ సైన్యాధ్యక్షుడు అయిన భీష్ముడు యుద్ధం ఆరంభానికి గుర్తుగా శంఖం పూరించగానే కౌరవసేనలలో ఉత్సాహం పెల్లుబికింది. కౌరవసేనలకు అధిపతులు అందరూ తమ తమ శంఖములను గట్టిగా పూరించారు. సైనికులు వివిధములైన వాద్యములను అంటే నగరాలు, తప్పెట్లు, మృదంగములు, గోముఖములు అనే వాద్యములు గట్టిగా మోగించారు. ఆ భయంకరమైన ధ్వనులతో భూమి ఆకాశము దద్దరిల్లాయి. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. భావం: తరువాత తెల్ల గుర్రములను పోల్చిన రథము మీద ఉన్న అర్జునుడు, సారథి కృష్ణుడు తమ తమ శంఖములను పూరించారు. సాధారణంగా ముందు సైన్యాధ్యక్షుడు తన శంఖం పూరించాలి. కానీ కృష్ణుడి మీద ఉన్న గౌరవం చేత ముందు కృష్ణుడు శంఖం పూరించిన తరువాత మిగిలిన వారు తమ తమ శంఖములను పూరించారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. కృష్ణుడు కేవలం అర్జున రథసారథి. కానీ ఆయన చేస్తున్న పనిని బట్టి కాకుండా వ్యక్తిగా ఆయనకున్న జ్ఞానాన్ని, పరిణతిని, గౌరవాన్ని, గొప్పతనాన్ని గుర్తించారు పాండవులు. అందుకే రాజసూయ యాగంలో ఆయనకు అగ్రపూజ చేశారు. ఇక్కడ కూడా యుద్ధ ప్రారంభ సూచికగా మొట్టమొదటి శంఖం పూరించే గౌరవం కృష్ణుడికి ఇచ్చారు. కాబట్టి మన వ్యక్తిత్వం, మన గుణగణాలు, మంచి ప్రవర్తన మనకు గౌరవం తెచ్చిపెడతాయి. కానీ మనం చేస్తున్న ఉద్యోగం, పదవి, సంపదలు కాదు అని అందరూ తెలుసుకోవాలి. ఈ శ్లోకంలో కృష్ణుణ్ణి మాధవుడు అని సంబోధించాడు వ్యాసుడు. మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త. మాధవుడు అంటే లక్ష్మీదేవి భర్త అని అర్థం. లక్ష్మీదేవి విజయానికి గుర్తు, విజయలక్ష్మి ఆమె. కాబట్టి మాధవుడు విజయశంఖం పూరించాడు అంటే పాండవుల విజయం తథ్యం అనే సంకేతాన్ని ముందే మనకు ఇచ్చాడు వ్యాసుడు. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః అనంత విజయం రాజా కుంతే పుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ కాస్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. భావం: ఇక్కడ వ్యాసుడు పాండవులు మరియు శ్రీకృష్ణుడు ఉపయోగించే శంఖాల పేర్లు గురించి చెప్పాడు. మిగిలిన వీరుల శంఖాలకు కూడా పేర్లు ఉంటాయి. అవి చేసే ధ్వనులు కూడా వేరువేరుగా ఉంటాయి. యుద్ధభూమి విశాలంగా కొన్ని మైళ్ళు విస్తరించి ఉంటుంది. ఎక్కడ ఏమి జరుగుతూ ఉందో కంటితో చూడలేము. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు కానీ, విజయం సిద్ధించినప్పుడు కానీ శంఖం ఊది తెలియజేస్తారు. శంఖ ధ్వనిని బట్టి, తీరును బట్టి, ఆగి ఊదడం బట్టి ఆ వీరుడు తన పరిస్థితిని తన మిత్రులకు తెలియజేస్తాడు. ఆ శంఖధ్వనిని విని అక్కడ పరిస్థితిని బట్టి ఆయా వీరులకు సాయం అందుతూ ఉంటుంది.
ఇది యుద్ధఘట్టాలలో మనకు కనపడుతుంది. ఆ కారణం చేత పాండవులు మరియు శ్రీకృష్ణుడి యొక్క శంఖముల పేర్లను ఇక్కడ ప్రస్తావించాడు వ్యాసుడు. శ్రీకృష్ణుడు పాంచజన్యము అనే శంఖమును, అర్జునుడు దేవదత్తము అనే శంఖమును, భీముడు పౌండ్రము అనే శంఖమును, యుధిష్ఠిరుడు అనంత విజయము అనే శంఖమును, నకులుడు సుఘోషము అనే శంఖమును, సహదేవుడు మణిపుష్పకము అనే శంఖమును పూరించారు. అలాగే పాండవుల మిత్రురాజులైన కాశీరాజు, మహారథి శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదీపుత్రులు అయిన ఉపపాండవులు, సుభద్రాకుమారుడు అభిమన్యుడు తమ తమ శంఖములను వేరువేరుగా పూరించారు. ఈ శ్లోకంలో వ్యాసుల వారు 2 పదాలు వాడారు. ఒకటి హృషీకేశో అంటే శ్రీకృష్ణుడు. హృషీకేశములు అంటే ఇంద్రియములు. ఈశుడు అంటే వాటికి అధిపతి, జయించినవాడు. అంటే శ్రీకృష్ణునికి ఇంద్రియలోలత్వము లేదు. మనం మన ఇంద్రియములతో పనులు చేస్తాము, అంటే ఆ పనులు ఇంద్రియములు చేయడం లేదు, వాటి వెనుక ఉన్న చైతన్యం చేయిస్తూ ఉంది. ఆ చైతన్యం పోతే, అంటే మరణిస్తే, ఇంద్రియములు అన్నీ ఉన్నా ఏమీ చేయలేవు. ఆ చైతన్య స్వరూపమే శ్రీకృష్ణుడు. రెండవది ధనంజయ అంటే ధనమును జయించినవాడు, సంపాదించినవాడు. ధర్మరాజు రాజసూయయాగము చేస్తే నలుదిక్కులకు పోయి రాజులను ఓడించి వారి నుండి అపార ధనరాశులను తీసుకొని వచ్చాడు అర్జునుడు. అందుకని ఆయనకు ధనంజయుడు అనే పేరు సార్థకమైంది. అటువంటి అపార ధనము, సంపదలు కలిగిన అర్జునుడు కూడా విషాదానికి లోనయ్యాడు. సన్యాసం పుచ్చుకుంటాను అని ధనుర్బాణాలు కింద పెట్టాడు. అంటే మనకు ఎంత ధనం, ఆస్తులు, సంపదలు ఉన్నా ఏదో ఒక సందర్భంలో విషాదం తప్పదు. ధనంతో ఏమైనా కొనవచ్చు, ఏమైనా చేయవచ్చు, నిరంతర సంతోషాన్ని పొందవచ్చు, ఆనందంగా జీవితం గడపవచ్చు అని అనుకోవడం పొరపాటు అని మనకు సూచనప్రాయంగా తెలియజేశారు వ్యాసుల వారు. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. భావం: శ్రీకృష్ణుడు, పాండవులు, వారి మిత్రపక్షరాజులు చేసిన శంఖనాదములు భూమి ఆకాశములలో ప్రతిధ్వనించాయి. పాండవ వీరుల శంఖనాదములు విని కౌరవ వీరుల హృదయాలు బద్దలయ్యాయి. పాండవ వీరుల శంఖనాదాలే ఇంత భయంకరంగా ఉన్నాయి, ఇంక వీరి యుద్ధం, అస్త్రశస్త్ర విన్యాసము ఎలా ఉంటుందో అని మనసులో గుబులుపడ్డారు కౌరవ వీరులు. ఈ శ్లోకంలో ధార్తరాష్ట్రాన్ అనే పదం వాడారు. ఎందుకంటే కౌరవులు అంటే కురువంశమునకు చెందినవారు, పాండవులు కూడా కురువంశమునకు చెందినవారు కాబట్టి కౌరవులే. కానీ ధార్తరాష్ట్రాన్ అంటే ధృతరాష్ట్రుని సంతతి, వారి సైన్యము అని వాడినందువలన పాండవులు వారి సైన్యము చేసిన శంఖనాదములు, వాద్యఘోషను విని ధృతరాష్ట్రుని పుత్రులు, వారి అనుయాయులు, సైన్యము భయంతో కంపించిపోయారని వ్యాసుల వారు చమత్కరించారు. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః. హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. భావం: ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ తరువాత ఏం జరిగిందంటే, ఈ ప్రకారంగా కౌరవుల సేనలు, పాండవుల సేనలు యుద్ధానికి సర్వసన్నద్ధులై తమ తమ శంఖములు, భేరి మృదంగాలు వాయించి తమ ఉత్సాహాన్ని, వీరత్వాన్ని, పరాక్రమాన్ని ప్రకటించారు. అర్జునుడి రథం మీద కపిధ్వజము ఎగురుతూ ఉంది. అంటే ఆంజనేయస్వామివారు సాక్షాత్తు అర్జునుడు రథం మీద ఉండి యుద్ధరీతులను పరికిస్తున్నాడా అన్నట్టు ఉంది. అటువంటి రథంలో ఉన్న అర్జునుడు తన అస్త్రశస్త్రములను సిద్ధం చేసుకున్నాడు. యుద్ధం చేయడానికి సన్నద్ధుడయ్యాడు. అప్పుడు అర్జునుడికి ఒక ఆలోచన వచ్చింది. ఇంతకు తను ఎవరితో యుద్ధం చేయాలి? ఎవరెవరు యుద్ధభూమిలో ఉన్నారు? ఒక్కసారి చూస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాడు. ఈ ఆలోచనే అర్జునుడికి రాకపోతే
నేరుగా యుద్ధం చేయడానికి ఉపక్రమిస్తే మనకు భగవద్గీత అనే యోగశాస్త్రము దక్కేది కాదు. కాబట్టి అటువంటి ఆలోచన వచ్చినందుకు మనం అర్జునుడిని అభినందించాలి. వెంటనే తన రథసారథి అయిన శ్రీకృష్ణుణ్ణి చూసి ఇలా అన్నాడు: యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే యోత్స్యమానానవేక్షేహం యయేత్తేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. భావం: అచ్యుత, నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో ఒక్కసారి చూడాలని ఉంది. మన రథం సేనల మధ్యకు పోనిచ్చి అక్కడ నిలుపు. అందరినీ ఒక్కసారి తేరిపారా చూస్తాను. కృష్ణ, ఈ యుద్ధానికి ఎవరెవరు వచ్చారో, ఎవరెవరితో నేను యుద్ధం చేయాలో, వారి వారి యుద్ధ నైపుణ్యం ఏమిటో నేను పూర్తిగా తెలుసుకునే వరకు మన రథాన్ని 2 సేనల మధ్యలో నిలిపి ఉంచు. కృష్ణ, ఈ దుర్యోధనుడే ఒక దుర్మార్గుడు. వీడికి సాయంగా వచ్చిన వాళ్ళు ఇంకెంత దుర్మార్గులో. వాళ్ళందరినీ ఒకసారి చూడాలని ఉంది. ఎందుకంటే మంచివాడు, ధర్మాత్ముడు, నీతిమంతుడు దుర్యోధనుని పక్షాన యుద్ధం చేయడు కదా. అందుకని దుర్యోధనుడికి సాయంగా వచ్చిన అధర్మపరులైన రాజులను ఒక్కసారి చూడని అని అన్నాడు అర్జునుడు. ఇప్పుడు వివరణ. ఈ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని అచ్యుత అని సంబోధించాడు. అంటే పత్రము లేనివాడా, ఓటమి ఎరుగనివాడా అని అర్థం. యుద్ధం ఎప్పుడు సరిసమానుల మధ్యనే జరుగుతుంది. మహారథి మరొక మహారథితోనే యుద్ధం చేయాలి. అంతేకాని మహారథి అర్ధరథితో యుద్ధం చేయకూడదు. అందుకని అర్జునుడు కౌరవ సేనలలో ఏ మహారథులు యుద్ధానికి వచ్చారో చూడాలని అనుకున్నాడు. అందుకని తాను అందరినీ తేరిపారా చూసే వరకు తమ రథాన్ని ఉభయసేనల మధ్య నిలబెట్టి ఉంచమన్నాడు అర్జునుడు. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహేక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురోనితి. భావం: అర్జున, నువ్వు కోరినట్టు రథం తీసుకొచ్చి ఇరుపక్షముల సేనల మధ్యలో నిలిపాను. అందరినీ తేరిపారా చూడు. కౌరవ పక్షంలో ఎవరెవరు వీరులు ఉన్నారో నీవు ఎవరెవరితో ప్రాధాన్యక్రమంలో యుద్ధం చేయాలో నిర్ణయించుకో. నువ్వు ఎవరి మీదకి రథం పోనిమ్మంటే వారి మీదకి రథం పోనిస్తాను. నీ ఇష్టం అని అన్నాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు రథికుడు, కృష్ణుడు సారథి అంటే డ్రైవర్. డ్రైవర్ యజమాని మాట వినాలి. రథం ఎలా పోనిమ్మంటే అలా పోనివ్వాలి. ఇప్పుడెందుకయ్యా చూడ్డం, అంతా తెలిసిన వాళ్లే కదా అని అనలేదు కృష్ణుడు. అర్జునుడు చెప్పగానే బుద్ధిగా రథాన్ని ఇరు సైన్యముల మధ్య నిలిపాడు. అక్కడి నుండి కౌరవసేనలు, కౌరవ సైన్యంలో ఉన్న ప్రముఖులు అనగా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ అందరూ చక్కగా కనపడుతున్నారు. గుడాకేశ అంటే నిద్రను జయించినవాడు అనగా తమస్సును జయించినవాడు అని అర్థం. ఇప్పటి వరకు అర్జునుడు రజోగుణ సంపన్నుడు కాని కాసేపట్లో తమస్సులో పడబోతున్నాడు అని వ్యాసుల వారు సూచిస్తున్నారు. ఇక్కడ అర్జునుడు నరుడు, కృష్ణుడు నారాయణుడు. అర్జునుడిలో కూడా పరమాత్మ ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు. కానీ ఆ విషయం ఆయనకు తెలియదు. కృష్ణుడికి తాను పరమాత్మ అంశ అని తెలుసు. ఇదే వారి ఇద్దరి మధ్య భేదం. మనం కూడా ఇంతే. మనమందరం ఆత్మస్వరూపులము అని తెలుసుకుంటే చిక్కే లేదు. మనలను పుట్టించే వరకే పరమాత్మ బాధ్యత. ఈ భూమి మీద పడ్డ తరువాత మన ఇష్టం. పరమాత్మ ఏమీ జోక్యం కలిగించుకోడు. ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంచుతాడు. తరువాత మృత్యురూపంలో కబలిస్తాడు. అలాగే కృష్ణుడు కూడా అర్జునుడికి స్వేచ్ఛ ఇచ్చాడు. పరమాత్మ మనలో ఆత్మస్వరూపుడిగా ఉండి ఎలా సాక్షిభూతుడుగా చూస్తున్నాడో అలాగే కృష్ణుడు కూడా అర్జునుడికి సారథిగా ఉండి కేవలం ఒక సాక్షిగా చూస్తున్నాడు. యుద్ధం చేయడం చేయకపోవడం అర్జునుడి ఇష్టం. అవసరం వచ్చినప్పుడు కర్తవ్యబోధ చేయడం ఆయన కర్తవ్యం. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ స్థదా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి
తాన్ సమీక్ష స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. భావం: యుద్ధరంగంలో అర్జునుడు తన ఎదురుగా ఉన్న ఇరుపక్షముల సైన్యములను చూశాడు. తన సైన్యములోనూ కౌరవ సైన్యంలోనూ ఉన్న తన తండ్రుల వంటి వారలను, తాతలను, పెదతండ్రులను, పినతండ్రులను, చదువు చెప్పిన గురువులను, అన్నదమ్ములను, మేనమామలను, కుమారులను, మనములను, చిన్ననాటి స్నేహితులను, మామగార్లను, ఆత్మీయులను చూశాడు. అంటే అర్జునుడి ఎదురుగా అతని సమీప బంధువర్గమంతా నిలబడి ఉంది. తాను వాళ్ళని చంపాలి, లేక వాళ్ళ చేతుల్లో చావాలి. రెండే మార్గాలు. ఒక్కసారి వీళ్ళ పేర్లు, బంధుత్వాలు తెలుసుకుందాము. తాతగారు భీష్ముడు, ఆయన వయస్సు వాళ్ళు. బాహ్లికుడు అందరికంటే పెద్దవాడు. గురువు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు. అన్నదమ్ములు సుయోధనుడు, అతని 9 తమ్ములు. తన పక్షాన ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు. కుమారులు సుయోధనుడు, అతని 9 తమ్ముల కుమారులు, భీమార్జునుల కుమారులు. స్నేహితులు అశ్వత్థామ మొదలగువారు. మామలు ద్రుపదుడు మొదలగువారు, తమ హితం కోరేవారు కృతవర్మ మొదలగువారు. మేనమామలు శల్యుడు మొదలైనవారు. అర్జునుడు తన చిన్నప్పుడు తాత భీష్ముని ఒడిలో కూర్చొని చిట్టిపొట్టి కబుర్లు చెప్పాడు. విల్లు పట్టుకోవడం నేర్పింది కృపాచార్యుడు. అస్త్రశస్త్ర ప్రయోగం నేర్పింది ద్రోణుడు. కూతురును ఇచ్చింది ద్రుపదుడు. సాత్యకి తన శిష్యుడు. అశ్వత్థామ చిన్ననాటి స్నేహితుడు. ఎంత వెతికినా వీరిలో తనకు శత్రువు అనేవాడు కనిపించలేదు. తనకు వారితో శత్రుత్వం ఉంటే కదా వారిని చంపడానికి. శత్రుత్వం లేకుండా వారిని ఎలా చంపగలడు? ఎక్కడ చూసినా, ఎటు చూసినా తనకు ఏదో ఒక విధంగా బంధుత్వము ఉన్నవారే కనపడుతున్నారు. కానీ కనీసం ఒక్కరు కూడా పరాయివారు కనపడలేదు. యుద్ధం అంటూ జరిగితే వీళ్ళంతా తన చేతిలో చేస్తారు, ఒక్కరూ మిగలరు. ఇప్పుడు ఎలా? ఆ ఆలోచన రాగానే అర్జునుడిలో భయం కలిగింది, వణుకు పుట్టింది, శరీరం గగుర్పొడిచింది. కరుణ, జాలి, దుఃఖము అన్నీ ఒకేసారి కలిగాయి. కృపయా పరయావిష్ఠో విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. గాండీవం సంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. భావం: మరలా ఒకసారి అందరినీ తేరిపారా చూశాడు. దుఃఖం ఆగలేదు. మనసంతా కరుణ, జాలి, దుఃఖము, విషాదంతో నిండిపోయింది. తాను వీళ్ళందరినీ చంపాలి అనే ఆలోచన రాగానే గుండె బరువెక్కింది. ఇరుపక్షాలలో లక్షల కొద్దీ సైనికులు ఉన్నారు. వాళ్ళెవరో కూడా తనకు తెలియదు. కేవలం పొట్టకూటి కోసం సైనికులుగా చేరారు. అయ్యో, వీళ్ళందరూ ఏం పాపం చేశారని వీళ్ళను నేను చంపాలి? వీళ్ళంతా ఈ యుద్ధంలో చస్తే వీళ్ళ భార్యాబిడ్డలు, వృద్ధులైన తల్లిదండ్రుల గతేమిటి అనే కరుణ, దయ, జాలి మనసంతా నిండిపోయింది. తన భావాలు ఎవరితో చెప్పుకోవాలి? ఎదురుగా కృష్ణుడు ఉన్నాడు. తల ఎత్తి కృష్ణుణ్ణి చూసి ఇలా అన్నాడు: కృష్ణ, అందరినీ చూశానయ్యా. నా సైన్యాన్ని చూశాను, కౌరవ సైన్యాన్ని చూశాను, నా వాళ్లను చూశాను, ఎదుటిపక్షంలోని వాళ్లను చూశాను. ఇంకాసేపటిలో యుద్ధం మొదలవుతుంది. వీళ్ళంతా ఒకరితో ఒకరు కొట్టుకొని చస్తారు, లేకపోతే నా చేతిలో చస్తారు. ఇదంతా అవసరమంటావా? నా తాతలు, గురువులు, స్నేహితులు, తండ్రులు, కుమారులు నా చేతిలో చస్తారు అనే మాట తలుచుకుంటేనే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. భయంతో వణికిపోతున్నాను. నోరు ఎండిపోతూ ఉంది. నిలబడలేకపోతున్నాను. కళ్ళు తిరుగుతున్నాయి. కృష్ణ, ఇదేంటయ్యా? నా గాంధీవం కూడా చేతిలో నిలవడం లేదు. జారిపోతూ ఉంది. అస్త్రములు గుర్తుకు రావడం లేదు. నాకు ఏమైంది? ఏదో భ్రమ కలుగుతూ ఉంది. చర్మం అంతా వణుకుతూ ఉంది. మనస్సు నిలకడగా ఉండటం లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసంతా వికలమైపోతూ ఉంది. ఇంక నా వల్ల కాదు. నా కాళ్ళు వణుకుతున్నాయి. నిలబడలేకపోతున్నాను. అన్నీ దుశ్శకునాలు కనపడుతున్నాయి. ఈ యుద్ధంలో మనకు విజయం కలిగే సూచనలు కనపడటం లేదు. విజయం కలగనప్పుడు ఇంతటి మారణ హోమం అవసరమా అనిపిస్తూ ఉంది. నా వాళ్ళు అందరూ చావడం తప్పనిసరి అనిపిస్తూ ఉంది. ఇదంతా నేను భరించలేను. ఈ యుద్ధం మనకు ఏ విధంగా కూడా శ్రేయస్సును కలిగిస్తుంది అన్న నమ్మకం నాకు కలగడం లేదు. శ్రేయస్సు కలగని పని చేయడం వృధా కదా.
భావం పూర్తి అయింది. ఇప్పుడు వివరణ. ఈ శ్లోకాలు అర్జునుని మానసిక స్థితిని, శారీరక స్థితిని తెలుపుతున్నాయి. దీనికంతా కారణం స్వజనం దృష్ట్వా, తన వాళ్లను చూసి వాళ్ళంతా తన చేతిలో చస్తారేమో అనే మోహం, భ్రమ. మనలో కూడా సాధారణంగా పక్కింటి వాడికి కానీ, పక్క వీధిలో వాడికి కానీ ఏదన్నా జరిగితే అయ్యో పాపం అని ఊరుకుంటాం. అది మనకు కానీ, మన కుటుంబీకులకి కానీ ఇసుమంత జరిగితే మూడు లోకాలు ఒకటి చేస్తాము. నానా హడావిడి చేస్తాము. మానసికంగా ఆందోళన చెందుతాము. డాక్టర్ల వెంట, లాయర్ల వెంట, అధికారుల వెంట పరుగులు పెడతాము. నానాయాగి చేస్తాము. ఇదంతా దేనివలన జరిగింది అంటే ఒకటే జవాబు, నా వాళ్ళు, స్వజనం. ఇదే మనందరినీ మోహంలో పడవేస్తుంది. అదే మోహంలో ఉన్నాడు అర్జునుడు. తన వాళ్లకు ఏమో జరిగిపోతుంది అని విషాదంలో మునిగిపోయాడు. ప్రాణమున్న ప్రతివాడికి భావోద్రేకాలు, కోరికలు, ఆశాపాశాలు, అనుబంధాలు ఉంటాయి, తప్పవు. కానీ అవి మితిమీరితేనే ప్రమాదం. బుద్ధి, విచక్షణాజ్ఞానం ఉపయోగించి వాటిని అదుపులో ఉంచుకోవాలి. అవి అదుపులో ఉంటే మానసిక సంఘర్షణ, మానసిక క్షోభ కలగదు. అదుపులో ఉంచుకోవడం మానవునికి సాధ్యం కాదు. సాధ్యం కాకపోగా ఆ మానసిక క్షోభ శరీరమంతా పాకుతుంది. దీని పర్యవసానమే బీపీ, షుగర్ లెవెల్స్ పెరగడం, ఒళ్ళంతా చెమటలు, వణుకు, దడ, కళ్ళు బైర్లు కమ్మడం, నిలబడలేకపోవడం. సరిగ్గా ఇదే పరిస్థితిలో ఉన్నాడు అర్జునుడు. పోనీ అక్కడ ఏమన్నా జరిగిందా అంటే ఏమీ జరగలేదు. ఇంకా యుద్ధం కూడా మొదలవలేదు. ఎవరూ చావలేదు. అంతా క్షేమంగా ఉన్నారు. యుద్ధం జరిగితే, నేను భయంకరంగా యుద్ధం చేస్తే, నా వాళ్ళు, నా బంధువులు, మిత్రులు అందరూ చస్తే, అమ్మో ఇంకేమన్నా ఉందా? ఇది అర్జునుడి భయానికి, విషాదానికి కారణం. దీనికి మన వాళ్ళు ఒక అందమైన సామెత చెబుతారు, కీడెంచి మేలెంచు. ఇది ఒక వ్యర్థమైన సామెత. రైలు లేదా బస్సు ఎక్కే ముందు ఈ రైలు, బస్సుకు ప్రమాదం జరిగితే అనే శంక కలిగితే ఎవ్వరూ ప్రయాణాలు చేయరు. అలాగే అర్జునుడు కూడా ఇక్కడ జరగబోయే కీడును గురించి దుఃఖపడుతున్నాడు. పోనీ అర్జునుడు ఏమన్నా పిరికివాడు, దుర్బలుడా అంటే అదీ కాదు. మహావీరుడు, అత్యుత్తమ ధనుర్ధారి, మహారథుడు, ఒకే సమయంలో 10,000 మందిని నిలువరించగల మహావీరుడు. కాబట్టి శారీరక బలం ఎంత ఉన్నా మానసికంగా దుర్బలుడు అయితే, ఒక విధమైన భ్రమ అతనిని ఆవహిస్తే శారీరక బలం ఎందుకు పనికిరాదు. అదే అర్జునుడి విషయంలో జరిగింది. తన వాళ్ళంతా తన చేతిలో చస్తారేమో అనే భ్రమలో ఉన్నాడు అర్జునుడు. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ, నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనవాహవే. భావం. మనసు ఆందోళనతో నిండి ఉన్నప్పుడు అన్నీ విపరీతంగానే కనిపిస్తాయి. తాడే పాముగా భయపెడుతుంది. ఇంక శకునాల సంగతి సరే సరి. మనోదౌర్బల్యానికి గుర్తు అపశకునాలు. గాలి గట్టిగా వీచి దీపం కానీ, హారతి కానీ ఆరిపోతే అదో పెద్ద అపశకునం. ఒకప్పుడు ముత్తైదువుగా తిరిగిన ఒక ఇల్లాలు కాలవశాత్తు భర్తను పోగొట్టుకుంటే ఆమె ఎదురు వస్తే అది అపశకునం. కుక్క, పిల్లి నీళ్లకుండా ఎదురు రావడం, కాకులు అటూ ఇటూ తిరగడం, ఇవన్నీ శకునాలను సూచిస్తాయి. ధైర్యంగా ముందుకు దూకేవాడికి ఇవి పట్టవు. సందేహజీవులు, ప్రతీదీ అనుమానించేవారికే ఇవన్నీ పట్టింపులు. వీరుడైన అర్జునుడు యుద్ధానికి ముందు శకునం చూసుకుని బయలుదేరాడో లేదో తెలియదు, కానీ ప్రస్తుతం మనోదౌర్బల్యానికి లోనయ్యాడు కాబట్టి అపశకునాల మాట ఎత్తాడు. ఈ శ్లోకంలో కూడా మరలా స్వజనం హత్వాలనే మాట వాడారు వ్యాసులవారు. దుర్మార్గులను చంపి ధర్మం నిలబెట్టడం అనే పవిత్రమైన ఆశయంతో అర్జునుడు యుద్ధానికి వచ్చాడు. కానీ ఎదురుగా స్వజనం అనగా తన వాళ్ళు కనపడేటప్పటికీ జావగారిపోయాడు. నా వాళ్ళందరినీ చంపితే నాకేం లాభం అనే స్థితికి దిగజారాడు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ, కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. భావం. ఇంతెందుకయ్యా, నాకు ఈ యుద్ధమూ వద్దు, ఈ విజయమూ వద్దు, ఈ రాజ్యమూ వద్దు, రాజభోగాలు, సుఖాలు అసలే వద్దు. 12 ఏళ్ళు అడవులలో ఉన్నాము, ఏం సుఖాలు అనుభవించాము చెప్పు. కృష్ణ, ఈ యుద్ధం చేసి ఇంతమందిని చంపి మారణహోమం సృష్టించి రాజ్యాన్ని గెలుచుకుంటే ఒరిగేదేముంది? ఈ రాజభోగాల వలన, సుఖమయ జీవితం వలన ఏం ప్రయోజనం? ప్రయోజనం లేని పని చేయడం ఎందుకు? అసలు ఈ జీవితం ఎందుకు? అన్నీ వృధా. భావం పూర్తి అయింది. ఇప్పుడు వివరణ.
అర్జునుడు రాజ్యాలు, సుఖాలు, భోగాలు, వీటితో కూడిన విలాసవంతమైన జీవితం ఏదో వీటి మీద వైరాగ్యం పుట్టి వద్దనడం లేదు. తన వారు, తన బంధుమిత్రులు లేకుండా ఇవన్నీ ఎందుకు అంటున్నాడు. అంటే తన వారందరూ ఉంటే తన వారు తనకున్న రాజ్యము, సంపదలు, భోగభాగ్యాలు తాను అనుభవించడం చూస్తూ ఉంటే ఈ రాజ్యమే కాదు ఇంకా ఇతర రాజ్యాలు ఉన్నా ఇబ్బంది లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న మూలం ఏమిటంటే తన వారు లేని ఈ సుఖాలు, భోగాలు, సుఖజీవితం నాకు వద్దు అనే తాత్కాలిక వైరాగ్యంలో ఉన్నాడు అర్జునుడు. ఇది ప్రస్తుత అర్జునుడి మానసిక పరిస్థితి. ఇప్పటిదాకా కౌరవ సభలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి, యుద్ధం చేయాలి, సర్వనాశనం చేయాలి అని ఊగిన అర్జునుడు ఎదురుగా తన వాళ్ళు కనపడేసరికి ఒక్కసారిగా మానసిక ఆందోళనకు గురి అయ్యాడు. 13 ఏళ్లు రాజ్యసుఖాలకు దూరంగా ఉండి ఎప్పుడెప్పుడు యుద్ధం చేసి రాజ్యం గెలుచుకొని పూర్వవైభవాలు అనుభవిద్దామా అని ఉవ్విల్లూరిన అర్జునుడు ఇప్పుడు తన వాళ్ళందరూ చస్తారు అనే ఆలోచన రాగానే ఆ రాజ్యభోగాలు తుచ్చంగా తోచాయి. దీనికంతా మనస్సే కారణం. ఒకప్పుడు కావాలి అనుకున్నది మరొకప్పుడు వద్దు అనిపిస్తుంది. ఒకప్పుడు ధర్మం మరొకప్పుడు అధర్మంగా జరుగుతుంది. నేను యుద్ధం చేయాలి, నా చేతిలో వీళ్ళంతా చస్తారు అనే భావన రాగానే అర్జునుడి మనసు వికలమైంది. వికలమైన మనస్సుకు అన్నీ విపరీతంగానే కనపడతాయి. ఇంకా ఇలా అంటున్నాడు అర్జునుడు. ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తదా. భావం: కృష్ణ, ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నాను? ఎవరి కోసం చేస్తున్నాను? కేవలం నేను నా అన్నదమ్ములు సుఖపడాలని కాదు కదా. నా బంధువులు, మిత్రులు, ప్రజలు సుఖపడాలని కదా. ఆ బంధువులు, మిత్రులు, ప్రజలు నా పక్షాన మరియు శత్రువుల రూపంలో నా ఎదురుగా నిలబడి ఉన్నారు. ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీరంతా వారి వారి భార్యా బిడ్డల మీద, రాజ్యము మీద, సంపదల మీద, తుదకు తమ ప్రాణాల మీద ఆశలు వదులుకొని చావడానికి సిద్ధపడి యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు. వీరే కాదు, నా తాతలు, తండ్రులు, అన్నదమ్ములు, పుత్రులు, మామగార్లు, మేనమామలు, మనుమలు, బావలు, బావమరదులు, ఇంకా అనేక మంది బంధుమిత్రులు ఇక్కడ వారి వారి రాజ్యములను, సంపదలను వదులుకొని చివరకు చావడానికి సిద్ధపడి యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు. యుద్ధమే కనుక జరిగితే వీరంతా మరణించడం తథ్యం. ఎవరూ లేకపోయిన తరువాత వీరందరి చితాభస్మంతో పేర్చిన భస్మసింహాసనం మీద కూర్చొని నేను ఒక్కడనే రాజ్యం ఏలుకోవాలా? రాజ్యము అంటే ప్రజలు. ఆ ప్రజలే లేకపోయిన తరువాత ఇంకా రాజ్యం ఎక్కడిది? ఆ ప్రజలు లేని రాజ్యాన్ని నేను ఎలా పాలించేది? ఇంత మారణహోమం తరువాత లభించే రాజ్యము నాకు, నా అన్నదమ్ములకు సంతోషాన్ని కలిగిస్తుందా? చెప్పు. ఏతాన్నహంతుమిచ్ఛామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. భావం: కృష్ణ, ఇప్పుడే చెబుతున్నాను. నేను ఈ యుద్ధం చేస్తే కేవలం కురు సామ్రాజ్యమే కాదు, భూలోకము, భువర్లోకము, సువర్లోకము నాకు లభించిన ఈ 3 లోకములకు నన్ను పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను అన్నా నేను యుద్ధం చేయను. ఇదే నా తుది నిర్ణయం. కృష్ణ, నీవు ఒక మాట అనవచ్చు. నువ్వు యుద్ధం చేయకపోతే ఎదుటివాళ్ళు ఊరుకుంటారా? వాళ్లను నీవు ఒప్పించగలవా? వాళ్ళ పాటికి వాళ్ళు యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో వాళ్ళు నిన్ను చంపవచ్చు అని నువ్వు అనవచ్చు. దానికి నేను భయపడను. వాళ్ళ పాటికి వాళ్లను యుద్ధం చేయని, ఆ యుద్ధంలో నిరాయుడిని అయిన నన్ను చంపని. నేను మాత్రం ఎవరి మీద ఆయుధం ప్రయోగించను, ఎవరిని చంపను, వారితో యుద్ధం చేయను. అంతే. భావం పూర్తి అయింది. ఇప్పుడు వివరణ. ఈ శ్లోకంలో అర్జునుడు కృష్ణుణ్ణి మధుసూదన అని సంబోధించాడు. మధుసూదన అంటే మధు అనే రాక్షసుణ్ణి సంహరించినవాడా అని అర్థం. అంటే ఓ కృష్ణ, నువ్వు మధువు అనేవాడిని రాక్షసుడు కాబట్టి సంహరించావు. వీడినే కాదు, ఎంతోమంది రాక్షసులను సంహరించావు. కానీ నా ఎదురుగా నిలబడ్డవాళ్ళు రాక్షసులు కాదు, సాక్షాత్తు నా తాతలు, తమ్ములు, కొడుకులు, బంధువులు. వీళ్లను ఎలా సంహరించాలి అనే అర్థంతో వ్యాసుల వారు ఈ పదం వాడారు అని పెద్దలు చెబుతారు.
నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యార్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. భావం: అర్జునుడిలో మోహం అంతకంతకు ఎక్కువ అవుతూ ఉంది. ధర్మాన్ని అధర్మంగానో అధర్మాన్ని ధర్మంగానో భావిస్తున్నాడు. దుర్మార్గులను శిక్షించి సన్మార్గులను రక్షించడం క్షత్రియ ధర్మం. కానీ దానిని మరిచిపోయి వాళ్ళు అధర్మం చేశారని మనము అదే పని చేస్తామా, వారిని చంపుతామా అని అంటున్నాడు. ఓ జనార్దన, నాకు తెలియక అడుగుతాను, అసలు ఈ యుద్ధం ఎందుకు చేయాలి? ఈ యుద్ధంలో కౌరవులను చంపి నేను బావుకునేదేముంది? వీళ్లను చంపితే మనకు సుఖం ఆనందం కలుగుతుందా, లేక పుణ్యం వస్తుందా? కేవలం వీళ్ళ మీద ఉన్న పగ ప్రతీకారం కోసం వీళ్లను చంపాలా? వీళ్లను చంపి ఆ పాపం మూటగట్టుకోవాలా? అది సరేనయ్యా. కౌరవులు దుర్మార్గులు, ఆతతాయిలు, ఎన్నో పాపాలు చేశారు. వాళ్ళు పాపాలు చేశారని మనం కూడా చేస్తామా? వాళ్ళు లక్క ఇంట్లో మమ్మల్ని ఉంచి తగలబెట్టారు. మా భార్యను వివస్త్రను చేసి అవమానించారు. మా ధనాన్ని అపహరించారు. మా రాజ్యాన్ని అక్రమంగా లాక్కున్నారు. మమ్మల్ని శారీరకంగా మానసికంగా హింసించారు. మాకు విషం పెట్టి చంపడానికి ప్రయత్నించారు. నిజమే, ఇవన్నీ చేశారు. వీటి వలన మాకు ఎంతో నష్టం, మనస్తాపం కలిగాయి. మాలో పగ ప్రతీకారం ప్రజ్వరిల్లింది. అంత మాత్రం చేత వీళ్ళందరినీ చంపాలా? పాపం మూటగట్టుకోవాలా? ఈ పాపులను చంపితే మనకు పాపమే కాని పుణ్యం రాదు కదా, ఏమంటావు అని కృష్ణుడిని నిలదీశాడు అర్జునుడు. అధర్మాన్ని అణచవలసిన క్షత్రియుడు పోనీ పాపం అంటున్నాడు. ఇది పిరికితనం లక్షణం. ఈ పిరికితనం అర్జునుడిలో ప్రవేశించింది. తాత్కాలికంగా తన క్షత్రియ ధర్మం మర్చిపోయేటట్టు చేసింది. ఆ రోజుల్లో ఆతతాయిలు అంటే 6 రకములైన నేరములు చేసినవారు. వారిని కఠినంగా దండించాలి, లేకపోతే పాపము అని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. అర్జునుడు క్షత్రియుడు, ధర్మశాస్త్రమును అమలు చేయవలసినవాడు, దుర్మార్గులను శిక్షించవలసినవాడు. అలా దుర్మార్గులను శిక్షించడం వలన పుణ్యమే కాని పాపం రాదు. దుర్మార్గులను కఠినంగా శిక్షించకపోతేనే పాపం వస్తుంది అని తెలిసినవాడు. కానీ ప్రస్తుతం ఒక విధమైన మోహములో పడి ఉండటం వలన తాను చదువుకున్న ధర్మశాస్త్రములు అన్నీ తాత్కాలికంగా మరిచిపోయాడు. వాళ్ళు దుర్మార్గులు, ఆతతాయిలు అయినా వాళ్ళను చంపుతామా, చంపి పాపం మూటగట్టుకుంటామా అని వితండవాదం చేస్తున్నాడు. పాపం కృష్ణుడు ఓపిగ్గా వింటున్నాడు. ఇక్కడ ఆతతాయిలు అంటే 6 మందిని అంటారు. ఇతరుల ఇళ్లకు నిప్పు పెట్టేవాళ్ళు, ఇతరులకు విషం ప్రయోగం చేసేవాళ్ళు, ఆయుధములతో తిరుగుతూ నిరాయుధులైన ఇతరులను హింసించేవాళ్ళు, ఇతరుల ధనాన్ని ఆస్తులను లాక్కునేవాళ్ళు, ఇతరుల భూములను ఆక్రమించుకునేవాళ్ళు, ఇతరుల భార్యలను అపహరించేవాళ్ళు. మనుస్మృతి ప్రకారం ఇటువంటి నేరాలకు మరణశిక్ష విధించేవాళ్ళు. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. భావం: కాబట్టి ఓ మాధవ, కృష్ణ, నేను చెప్పేది ఏంటంటే, ధృతరాష్ట్రుని కుమారులు నా సోదరులు, నాకు కావలసిన వాళ్ళు, నాకు దగ్గర బంధువులు. వీళ్ళను చంపడం న్యాయమా చెప్పు? అయినా స్వంత వారిని, దగ్గర బంధువులను చంపుకుంటే మనకేం సుఖం లభిస్తుంది? ఏ సుఖమైనా 10 మందితో పంచుకుంటేనే కదా సార్థకత. ఏమంటావు అని అన్నాడు అర్జునుడు. ఇప్పుడు వివరణ. ఇక్కడ అర్జునుడు 2 సార్లు స్వజనం, స్వబాంధవాన్ అని వాడాడు. అంటే మొట్టమొదట స్వజనం అనే పదంతోనే మొదలుపెట్టాడు. ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నాడు. ఇంతకుముందు దుర్యోధనాదులను దుర్మార్గులు అన్నవాడు ఇప్పుడు వారు కూడా నా బంధువులే అనే స్థాయికి వచ్చాడు. ధార్తరాష్ట్రులు మొదలగు నా యొక్క బంధువులు అని అంటున్నాడు. అంటే నేను, నాది, నా వాళ్ళు అనే మమకారం, రాగానుబంధం అర్జునుడిలో బాగా పాతుకుపోయింది. ఈ అహంకార మమకారాలే బంధహేతువులు. ఇవి ఉన్నంత వరకు మోక్ష మార్గం మనకు కనిపించదు. నేను వేరు, ఈ దేహము వేరు అనుకుంటేనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. నేనే ఈ దేహము, వీళ్ళంతా నా వాళ్ళు, నా బంధువులు అనుకున్నంతకాలం ఆత్మ మనకు కనపడదు. ప్రస్తుతం ఈ అహంకార మమకారములతో కొట్టుమిట్టాడుతున్నాడు అర్జునుడు. ఈ విషయం గమనించాడు కృష్ణుడు. అర్జునుడు క్షత్రియుడు, న్యాయం ధర్మం పాటించవలసినవాడు. తప్పు చేసిన వాడిని దండించడం క్షత్రియ ధర్మం. ఆ ధర్మ నిర్వహణలో తన, మన అనే బంధాలకు తావులేదు. కానీ ఇక్కడ అర్జునుడు
ఒక పక్క కౌరవులు ఆతతాయిలు వారు మరణదండనకు అర్హమైన తప్పులు నేరాలు చేశారు, వారు క్షమార్హులు కారు అని అంగీకరిస్తూనే మరొక పక్క వాళ్ళు నా వాళ్ళు కాబట్టి వాళ్ళను చంపడం అధర్మం అంటున్నాడు. అంటే ధర్మ నిర్వహణలో తన వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదం పాటిస్తున్నాడు. ఇది క్షత్రియ లక్షణం, న్యాయాధికారి లక్షణం కాదు, అధర్మ లక్షణం. పైగా నా వాళ్లను చంపుకున్నందువలన నాకేం సుఖం లభిస్తుంది అని అంటున్నాడు అర్జునుడు. అంటే అర్జునుడికి ధర్మ నిర్వహణ కన్నా తన సుఖమే ముఖ్యం అనిపించింది. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యబ్ధిర్జనార్దన. భావం: కృష్ణ, ఈ దుర్యోధనుడు దుశ్శాసనుడు పరమలోభులు. వారికి రాజ్యకాంక్ష, పదవీకాంక్ష, రాజ్యసుఖాలు తప్ప మరొకటి తెలియదు. వీళ్ళ మనసులు భ్రష్టుపట్టాయి. వీరు బంధువులకే కాదు తమ మిత్రులకు కూడా ద్రోహం చేస్తున్నారు. ఎక్కడెక్కడి రాజులను పిలిపించి ఈ యుద్ధంలో చచ్చేటట్లు చేస్తున్నారు. ఈ పాపాత్ములకు తాము చేస్తున్నది తప్పు, ద్రోహము, పాపము అని తెలియదు. ఈ యుద్ధం జరిగితే కలిగే వినాశనాన్ని వీళ్ళు చూడలేరు. అది అటుండని మనకు అన్నీ తెలుసు కదా. ఈ యుద్ధం జరిగితే అందరూ మరణిస్తారు. మగవాడు అంటూ మిగలడు. దానితో కులక్షయం అవుతుంది. కుటుంబాలకు కుటుంబాలు, వంశాలకు వంశాలు నాశనం అవుతాయని మనకు బాగా తెలుసు. వంశక్షయం వలన మహాపాపం చుట్టుకుంటుందని దుర్యోధనాదులకు తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుసు కదా. తెలిసి ఈ మహాపాపం ఎలా చేయమంటావు చెప్పు. కనీసం మనమన్నా ఈ యుద్ధం నివారించడానికి ప్రయత్నం చేయవచ్చు కదా. నీవు రాయబారానికి వెళ్ళి నీవు చేయవలసిన ప్రయత్నం చేశావు. ఇప్పుడు కూడా దుర్యోధనుడికి నచ్చజెప్పి ఈ యుద్ధం ఆపించవచ్చు కదా. ఈ పాపం చేయకుండా నన్ను మరలించవచ్చు కదా. దుర్యోధనాదులు ఎటూ యుద్ధం విరమించుకోరు. కనీసం మనమన్నా ఈ కులక్షయం అనే పాపం నుండి విముక్తులం కావచ్చు కదా. ఏమిటో కులక్షయం అనే ఈ పాపం నుండి ఎలా విముక్తి కావాలో అర్థం కావడం లేదు అని నిర్వేదంగా అన్నాడు అర్జునుడు. ఇప్పటిదాకా తన గురించి, తన బంధువులు ఈ యుద్ధంలో చస్తారు అన్న అర్జునుడు ఇప్పుడు సమాజం గురించి, వంశక్షయం, కులక్షయం గురించి బాధపడుతున్నాడు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. భావం: ఇప్పటిదాకా అర్జునుడు కేవలం తాను, తన వాళ్ళు, తన బంధుమిత్రులు చనిపోతారు, అది పాపం అని అన్నాడు. ఇప్పుడు వంశాల గురించి, సమాజం గురించి, ధర్మాల గురించి చెబుతున్నాడు. తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి తాను అప్పటి వరకు చదివిన శాస్త్రములలోని విషయముల యొక్క, ధర్మం యొక్క సాయం కూడా తీసుకుంటున్నాడు. తాను కేవలం ఉబుసుపోకకు చెప్పడం లేదు, తాను చెప్పేది ధర్మసమ్మతము అని తనను తాను సమర్థించుకుంటున్నాడు. వివాహం అనేది ఒక ధర్మము. గృహస్థ ధర్మ నిర్వహణ కొరకే వివాహము. అందుకే భార్యను ధర్మపత్ని అని అన్నారు. వేదములలో, శాస్త్రములలో చెప్పబడిన అగ్నికార్యము, యజ్ఞయాగములు, వ్రతములు ఆచరించడానికి పక్కన భార్య ఉంటేనే కానీ సాధ్యం కాదు. భార్య లేనిదే వేదవిహిత కర్మలు గృహస్థు చేయలేడు. ఈ ధర్మాన్ని ఆసరాగా తీసుకున్నాడు అర్జునుడు. ఈ యుద్ధం జరిగి యుద్ధంలో పురుషులంతా అంటే భర్తలు అంతా మరణిస్తే ఈ గృహస్థ ధర్మం దెబ్బతింటుంది అని అర్జునుడి వాదన. కృష్ణ, ఈ యుద్ధంలో అందరూ మరణిస్తే మగాళ్ళు అంటూ లేకపోతే ఏనాటి నుండో మన సమాజంలో వేళ్లుకొని ఉన్న వర్ణాలు, వాటి ధర్మాలు, గృహస్థ ధర్మాలు అన్నీ నశించిపోతాయి కదా. వర్ణధర్మాలు నశిస్తే పాపం వృద్ధి చెందుతుంది కదా. ఈ వర్ణ వ్యవస్థ నాశనం కావడానికి, వర్ణధర్మాలు దెబ్బతినడానికి, తద్వారా పాపం వృద్ధి చెందడానికి ఈ యుద్ధమే కదా కారణము. ఇంతటి వినాశనానికి కారణమైన ఈ యుద్ధం నేను చెయ్యాలా? అది అవసరమా అని అన్నాడు అర్జునుడు. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. భావం: ఓ కృష్ణ, కాస్త నా మాట వినవయ్యా. ఈ యుద్ధంలో మగాళ్ళంతా మరణిస్తే, వంశధర్మాలు నశిస్తే, అధర్మం పెచ్చరిల్లితే,
విధవరాండ్రు అయిన స్త్రీలు స్వేచ్ఛగా తిరుగుతారయ్యా. వారు చేయకూడని పనులు చేసి దూషితులు అవుతారు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఓ వృష్టి వంశంలో పుట్టిన మహానుభావ, వర్ణసంకరం జరుగుతుంది. ఎవరు ఎవరికి పుట్టారో, ఎవరు ఏ వర్ణమో ఏ వంశమో తెలియకుండా పోతుంది. ఈ వంశాలు ఎటుపోతాయో తెలియదు. ఇది నా వంశము అని గర్వంగా ఎవరూ చెప్పుకోలేరు. ఈ యుద్ధం వల్ల ఎంత అనర్థం దాపరిస్తుందో ఆలోచించు. అంతటితో ఆగదు కృష్ణ. భావం పూర్తి అయింది. ఇప్పుడు వివరణ. ఈ శ్లోకంలో అధర్మాభిభవాత్ అని అన్నారు వ్యాసులవారు. అంటే అధర్మము వృద్ధి చెందినప్పుడు అని అర్థం. అధర్మం అంటే ఏమిటి? పురుషార్థాలు 4: ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ధర్మం అంటే ఎదుటివాడు మనసా వాచా కర్మన తనకు ఏమి చేస్తే అది తనకు బాధ కలుగుతుందో ఆ పని చేయకపోవడం, ఇతరులకు ఉపకారం చేయడం. ఇది సాధారణ ధర్మం. ఆ సాధారణ ధర్మమును అనుసరించి ధనం, సంపదలు సంపాదించడం, ధర్మబద్ధమైన కామములు అంటే కోరికలు కోరుకోవడం. ఈ సంపదలు, ధనము, కర్మలు, కోరికలు వీటి అన్నిటి ఫలితములను వదిలిపెట్టడం మోక్షం. ఇక అధర్మము అంటే ధర్మము అనే మాటను పైవాటి నుండి తొలగించడం. అంటే ఏదో విధంగా ధనమో సంపదలు సంపాదించడం, అడ్డమైన కోరికలు అన్నీ కోరుకోవడం, వాటిని తీర్చుకోవడానికి అడ్డదారులు తొక్కడం. ఈ రెండింటిలోనే సుఖము సంతోషము ఉందనుకోవడం. ఇదే అధర్మము. ఇక్కడ అధర్మం వృద్ధి పొందుతుంది అంటే భర్తలు లేని భార్యలు అంటే కులస్త్రీలు కామమునకు కోరికలకు లోనై దూషితులు అవుతారు. దానివలన వర్ణసంకరం ఏర్పడుతుంది. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియా. భావం. కృష్ణ, ఈ ప్రకారంగా స్త్రీలు స్వేచ్ఛగా తిరిగితే, వర్ణసంకరం జరిగితే, వర్ణవ్యవస్థ నాశనమైతే దీనికి కారణమైన వాళ్ళంతా వర్ణఘాతకులు అవుతారు. అటువంటి వాళ్ళు నరకానికి పోతారు. అటువంటప్పుడు ఈ యుద్ధంలో చచ్చిన వాళ్లకు జలతర్పణాలు ఎవరు విడుస్తారు? పిండ ప్రదానం ఎవరు చేస్తారు? వారిని ఉత్తమ లోకాలకు ఎవరు పంపిస్తారు? ఈ యుద్ధంలో మరణించిన వాళ్లకు అంత్యక్రియలు, శ్రాద్ధకర్మలు, అరితరణాలు, పిండ ప్రదానాలు లేకపోతే వారంతా అధోగతి పాలు అవుతారు కదా. తలుచుకుంటేనే అంతా అయోమయంగా ఉంది. దీనికంతా ఈ యుద్ధమే కారణం కదా. ఆలోచించు. దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ఉత్సన్నకులధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుసుశ్రుమా. భావం. అంతేకాదు కృష్ణ, అక్షౌహిణీల కొద్దీ సైన్యం చావడానికి, దానివలన కలిగే వర్ణసంకరానికి, వర్ణక్షయానికి, వర్ణధర్మాలు నాశనం కావడానికి, జాతి ధర్మాలు అన్నీ శాశ్వతంగా నాశనం కావడానికి ఈ యుద్ధమే కారణము. అందులో సందేహము లేదు. ఈ యుద్ధంలో మరణించిన వారికి, వారి భార్యలకు, సంతానానికి యుద్ధం చేసి వర్ణధర్మాలు, వర్ణసంకరాలు, జాతి ధర్మాలు నాశనం కావడానికి కారణమైన ఈ యుద్ధం చేసిన వారికి కూడా శాశ్వత నరకలోకం ప్రాప్తిస్తుందని పెద్దలు చెప్పగా విన్నాను. నిజం కాదంటావా? ఇన్ని అనర్థాలకు మూలమైన ఈ యుద్ధం నేను చేయడం అవసరమంటావా? అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతా. భావం. కృష్ణ, మరలా చెబుతున్నాను. దుర్యోధనాదులు సరే వెధవులు, ఆతతాయిలు, దుర్మార్గులు, దుష్టులు. వారి బుద్ధి పనిచేయడం లేదు. అందుకే యుద్ధానికి సన్నద్ధమయ్యారు. మనం బుద్ధిమంతులం కదా. ఇంత దారుణాన్ని, మహాపాపాన్ని చేయడానికి ఎలా సిద్ధపడ్డామో అర్థం కాకుండా ఉంది. ఇదంతా దేనికి? రాజ్యం కోసం, రాజభోగాలు అనుభవించడం కోసం. ఈ తుచ్చమైన రాజ్యానికి, రాజభోగాలకు ఆశపడి బంధువులను, మిత్రులను చంపి, ఘోరమైన పాపం చేసి, చచ్చిన వాళ్లకు కర్మకాండలు, అలతర్పణాలు, పిండ ప్రదానాలు లేకుండా చేసి, అధర్మానికి ఒడగట్టి శాశ్వత పరలోకవాసం కొని తెచ్చుకోమంటావా? ఇది ఎంత ఘోరమో, దారుణమో నీకు తెలుసా?
దీని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపానయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. భావం: కృష్ణ, ఇన్ని మహాపాపాలు చేసి నరకంలో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకోవడం కంటే గాంధీవం వదిలిపెట్టి అస్త్రసన్యాసం చేయడం మేలు. యుద్ధం చేయకుండా ఉండటం ఉత్తమం. ఒకవేళ శత్రువులు నన్ను చంపినా బాధ లేదు, వీరస్వర్గానికి పోతాను, అంతేకాని నరకానికి పోను. అదే నాకు క్షేమమని తలుస్తాను. ఈ యుద్ధం చేసి అందరినీ చంపి వాళ్ళ భార్యలను దూషితులుగా చేసి వర్ణసంకరం వర్ణక్షయం చేసి వీళ్లకు కనీసం పిండాలు పెట్టే దిక్కు కూడా లేకుండా చేసి ఘోర పాపాలు మూటగట్టుకొని శాశ్వతంగా నరకంలో పడే కంటే నిరాయుధుడనై శత్రువుల చేతిలో చచ్చి స్వర్గానికి పోవడం మేలు కదా. ఏమంటావు కృష్ణ? అని అర్జునుడు తానే అన్నీ చేస్తున్నట్టు, తన వల్లే అన్నీ జరుగుతున్నట్టు, జరగబోయే పరిణామాలకు అన్నిటికీ తానే బాధ్యుడు అయినట్టు ఊహించుకుంటూ ఊహాలోకాల్లో తేలిపోతూ తెగ బాధపడిపోయాడు. విషాదంలో మునిగిపోయాడు. దుఃఖంతో కృంగిపోయాడు. ఇది అర్జునుడి మానసిక స్థితి. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థౌపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. తత్సత్ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. భావం: ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. మహారాజా, ఆ ప్రకారంగా అర్జునుడు మనసంతా శోకంతో, శత్రువుల మీద దయతో, జాలితో, కరుణతో నిండినవాడై తాను యుద్ధం చేస్తే పాపం వస్తుందని, యుద్ధం చేసి పాపం మూటగట్టుకోవడం కంటే శత్రువుల చేతిలో చావడం మేలు అని తలచి తన గాంధీవమును అస్త్రశస్త్రములను కింద పెట్టి రథం వెనుక భాగాన ఏమీ చేతకాని వాడి వలె కింద కూర్చున్నాడు. ఇక్కడ ధనుర్బాణములను వదిలిపెట్టడం అంటే తన స్వధర్మము అయిన క్షాత్రధర్మమును వదిలిపెట్టాడు అని అర్థం. ఇంకా కృష్ణుడికి మిగిలిన అవకాశాలు రెండే. ఒకటి రథం వెనక్కు తిప్పుకొని వెళ్ళిపోవడం, రెండవది అర్జునుడికి ధైర్యం చెప్పి యుద్ధం చేయడానికి ప్రోత్సహించడం. కృష్ణుడు రెండవ మార్గాన్ని ఎన్నుకున్నాడు. అదేమిటో రెండవ అధ్యాయం నుండి తెలుసుకుందాము. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగశాస్త్రము యొక్క సారమైన భగవద్గీతలో అర్జున విషాదయోగము అను మొదటి అధ్యాయము సంపూర్ణమైంది. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.